ఇట్స్ గుడ్ వన్. సరే నేను నిన్ను క్వశ్చన్ అడుగుతా. ఓకే అడుగు. ఏంటంటే ఆకాశంలో 3 బర్డ్స్ వెళ్తూ ఉంటాయి, ఓకేనా? ఒక పక్షి గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు కింద పడి పగిలిపోయింది. రెండో పక్షి కూడా గుడ్డు పెట్టింది, అది కూడా కింద పడి పగిలిపోయింది. ఓకే. మూడో పక్షి కూడా గుడ్డు పెట్టింది, కానీ పగల్లేదు. ఎలా? పగలదా? ఆలోచించు. అది అంటే అది నువ్వే చెప్పు. అది కూడా తెలీదా? సరే ఇట్రా చెప్తా. ఓ ఓకే, దట్స్ వెరీ గుడ్ వన్. ఇంకొకటి కూడా ఉంది, చెప్పనా? ఓ వద్దు చాలు. ఇంకెప్పుడు మాట్లేనా? మాట్లాడుకోవడానికే కదా. ఇలా మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. ఏంటి దగ్గరకొస్తున్నావు? ఎందుకో తెలీదా? నాకు భయంగా ఉంది సిద్ధార్థ్. నాకు భయంగానే ఉంది. వద్దు సిద్ధార్థ్, వద్దు సిద్ధార్థ్. మమ్మీ అరుస్తున్నట్టుంది. అవును, ఏంటో చూద్దాం పదా. పద. సిద్ధార్థ్, సిద్ధార్థ్! అయ్యో మమ్మీ, మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ అయ్యో, గుండెల్లో నొప్పిగా ఉందిరా. మామ్ ఏమైంది? నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ నీకేం కాదు మమ్మీ, నేను డాక్టర్ కాల్ చేస్తాను. రుద్రాణి గారు ఏమైంది? సిద్ధు! అత్తయ్య ఏం కాదత్తయ్య, మీకేం కాదత్తయ్య. నా వల్ల కావట్లేదురా. డాక్టర్ గారు, మా మమ్మీకి ఉన్నట్టుండి గుండెలో నొప్పి వచ్చింది, తొందరగా రండి. వస్తున్నాను. అమ్మా! అయ్యో ఓర్చుకోండి. పిన్ని గారు, మమ్మీ ఏం కాదు మమ్మీ, డాక్టర్ కాల్ చేశాను, వచ్చేస్తున్నారు. అమ్మా! రుద్రాణి, అత్తయ్య ఏం కాదత్తయ్య, డాక్టర్ వచ్చేస్తున్నారు. సిద్ధార్థ్! ఏం కాదత్తయ్య. అమ్మా! ఏం పర్వాలేదు సిద్ధార్థ్, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నిజంగానే డాక్టర్? లేదు, శుభం అంటూ వాళ్ళకి శోభను ఏర్పాట్లు ఇచ్చేస్తే ఇంతలోనే ఇలా జరిగింది డాక్టర్ గారు. ఊరుకో రుద్రాణి, శోభనానికి ఈరోజు కాకపోతే రేపు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి నీకేమైనా జరుగుంటే? అవును మమ్మీ, ఇంత బాధలో కూడా నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావా? పాపం, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు ఇది. చక్కగా జరగాల్సిన శుభకార్యం ఆగిపోయింది. ఎంత బాధగా ఉంటుంది. మీరవన్నీ ఏమీ ఆలోచించకండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది పిన్ని గారు? ఏ ఇబ్బంది లేదు కదా? పర్వాలేదు భూమి, బాగానే ఉంది. మీరు భయపడాల్సిన పని లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. సిద్ధార్థ్, మీ అమ్మగారికి ఏం కాలేదుగా, మీరు వెళ్ళండి.
అవును అవును, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆ, అయ్యయ్యో, ముహూర్తం టైం కూడా దాటిపోయింది కదా. అయ్యో, ఈ గుండె నొప్పి ఇప్పుడే రావాలా? నా వల్ల జరగాల్సిన శోభనం ఆగిపోయింది. సిద్ధు, నన్ను క్షమించరా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఏంటి మమ్మీ నువ్వు? నాకు నువ్వు ముఖ్యమా, ఫస్ట్ నైట్ ముఖ్యమా? ముందు నీ ఆరోగ్యం చూసుకోవాలి, తర్వాత దాని గురించి ఆలోచిస్తాను.